తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడంతా కూడా భూ పోరాటాలు నడుస్తున్నాయి. ఎవరి భూమి ఎటుపోతుందో అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది ఎక్కడ భూమి ప్రభుత్వం తీసుకుంటుందా లేకుంటే ఆ భూమి దగ్గరికి ఇంకెవరైనా వచ్చినా అక్కడికి వెళ్తూ ప్రత్యక్షమవుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గత కొద్ది రోజులుగా ఆయన భూ పోరాటమే చేస్తున్నారు. ఎంపీగా తన బాధ్యత మల్కాజ్గిరి ప్రజల హక్కులు కాపాడడం అని చెప్తూ అక్కడ ఏ పేదవాడికి గుడిసెకి ఇబ్బంది వచ్చినా పెద్దల భూమికి ఇబ్బంది వచ్చినా ఆయన వాలిపోతున్నారు. మొదట్లో హైడ్రాపై పోరాటం చేసిన ఆయన ఆ తర్వాత ఇప్పుడు 22A జాబితాలో పెట్టిన భూములపై పోరాటం చేస్తున్నారు. మధ్యలో బొమ్మరాజుపేటలో 1000 ఎకరాల భూ స్కామ్ అంటూ అక్కడ కూడా ధర్నా నిర్వహించారు. అసలు ఏంటి తెలంగాణలో ఈ భూముల పంచాయతీ ఏంటి? ఈటెల రాజేందర్ భూ పోరాటం ఎత్తుకోవడం వెనుక కారణం ఏంటి? ఈ భూ పోరాటంలో ఆయన గుర్తించిన అంశాలు ఏంటి? ఈ భూ పోరాటం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఇదే మనం మాట్లాడదాం. మనతో పాటు ఈ వీకెండ్ ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు. రాజేందర్ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ మధ్య ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్లో సమస్యలు ప్రస్తావించడం కంటే లేకుంటే గల్లీల్లో జనాల సమస్యలు చూడడం కంటే ప్రధాన సమస్యగా భూ పోరాటం ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది. ప్రతి ఇష్యూలో ఈటెల రాజేందర్ ఉంటున్నారు. ప్రతి దగ్గర భూ సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది? గతంలో ఎన్నడూ లేదు. అప్పుడెప్పుడో నక్సలైట్లు, మీకు బాగా తెలిసే ఉంటారు, నక్సలైట్లు చేసినట్టు భూ పోరాటం ఇప్పుడు ఈటెల రాజేందర్ చేస్తున్నారు. అది నగరం నడిబొడ్డున. యాక్చువల్గా హైడ్రా వచ్చినాడు, హైడ్రా అంటేనే భూములు గుంజుకోవడం, ఇండ్లు కూలగొట్టడం, దాని కర్తవ్యమే అది. రాత్రి నచ్చిన వాళ్ళకేమో వదిలిపెట్టడం, నచ్చని వాళ్ళకేమో ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెట్టడం, వాళ్ళు దారి తెచ్చుకొని డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగింది. ధరణి మొట్టమొదటిగా వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇదేదో ప్రోగ్రెసివ్గా ఉంటుంది, చెరువులన్నీ కూడా మంచిగా చేస్తారు, పొల్యూషన్ లేనటువంటి నగర జీవితాన్ని ప్రసాదిస్తారని చెప్పి భావించడం. కానీ దానికి విరుద్ధంగా 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టబడ్డ కాలనీలు కానీ కట్టబడ్డ బస్తీలు కానీ వాళ్ళు నోటీసులు ఇస్తే గిలగిలో కొట్టుకున్నారు. ఇది ఈ 40-50 ఏళ్ళుగా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ క్షేత్రంలో ఉంటుంది. కాబట్టి మల్కాజ్గిరిలో నివసించేది ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా మొత్తం తమిళనాడు, కేరళ, రాజస్థాన్, బీహార్, బెంగాల్, యూపీ అంటే అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. పాపం ఈ దేశంలో ఎవరు పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చినా 40 గజాలు 50 గజాలు, ఎందుకంటే విపరీతమైన ల్యాండ్స్ కలిగిన నగరం కాబట్టి ఎక్కడో గుడిసెలు వేసుకోను లేకపోతే బ్రోకర్లు అమ్మితే కొనుక్కొని కట్టుకున్నటువంటి కాబట్టి ఇవన్నీ కూడా ఈ హైడ్రా తెచ్చి వాళ్ళ ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేసినాడు. నా కర్తవ్యం కాబట్టి నేను హైడ్రాకి వ్యతిరేకంగా ఒక 3 నెలలు దాకా నాకు సందు దొరకలే. 3 నెలల వరకు నేను చేసే పోరాటాన్ని కూడా ఎవరు గుర్తించలే. ఏంది ఇట్లా దీనికి పడని చెప్పి చాలా మంది ప్రశ్నించారు. అంటే హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అనుకున్నారు అంతా. కాబట్టి దానికి మద్దతుగా ఉన్నారు మీరు. రఘునందన్ రావు మీ ఎంపీ, మీరు ఉద్యమం చేస్తున్న టైంలో ఆయన మద్దతు ఇచ్చారు హైడ్రాకి. అంటే సరే, నేను అంటే ఇప్పుడు అందరూ దాన్ని తప్పుపడుతున్నారు, హైకోర్టు కూడా అక్షంతలు చేస్తుంది, అది వేరు విషయం. అంటే దాన్ని నిజస్వరూపం అర్థం కావడానికి 4-5 నెలలు పట్టింది. అంటే నమ్ముతున్నారా రాజేందర్ గారు? హైడ్రా అడ్డం పెట్టి భూములు లాక్కునే ప్రయత్నం జరిగిందా? అసలు దాంట్లో ఎంత విధ్వంసం జరిగిందో నేను సాక్షిని కదా. లేకపోతే నాకు ఇంత పేరు ఎందుకు వస్తుండే? అవును, రాజేందర్ బిడ్డడు కొట్లాడుతున్న పేరు నాకు వచ్చిందంటే దానివల్ల వచ్చింది. అవును. రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కళ్యాణ్ గారు, ఇక్కడ హైడ్రా ఎక్కడి దాకా వచ్చిందంటే బ్లాక్మెయిలింగ్ దాకా వచ్చింది. నువ్వు ఇస్తావా సస్తావా లేదా కూలగొట్టన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఇక లేచింది. కోర్టుకు పోతే కోర్టును కూడా ధిక్కరించి 66-63 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా లెక్క చేయలే. అంటే హైడ్రా కోర్టుకు చట్టాలకు అతీతమైందని, హైడ్రా ఈ ప్రభుత్వ ఆదేశాలు కూడా పట్టించుకోవాల్సి అక్కర్లేదని నేనే అనేటువంటి ఒక అహంకారం ప్రదర్శించింది. హైడ్రా అసలు ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఈ హైడ్రా అనే సంస్థ హిట్లర్ జర్మనీలో ఉన్న హిట్లర్ సైన్యం పేరు ఉండేది అప్పట్లో. అంటే ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఎవరైనా మూసేయాలనుకున్నప్పుడు, ఎవరైనా చంపాలనుకున్నప్పుడు, నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అట్లాంటిది. అంటే ఎవరి ఇల్లు కూలగొట్టాలన్నా, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలన్నా, ఎవరి భూమిని గుంజుకోవాలన్నా, ఎవరికి భూమిని కట్టబెట్టాలన్నా అంత కీలకమైనటువంటి బాధ్యత నిర్వహిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి నేను చెప్పలేదు. మాకు హిట్లర్ ఆదర్శం అన్నాడు.
గ్యాస్ పైప్ లైన్లలో లక్షల మందిని పంపించి చంపినటువంటి హిట్లర్ పెట్టినటువంటి హైడ్రా సంస్థ ఆదర్శవంతమైంది చెప్పిన తర్వాత అందుకే ఆ పేరు పెట్టిన అని కూడా అన్నారు. పెట్టినని చెప్పిన తర్వాత ఇంక దాని గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అంటే రాజేంద్ర గారు హైడ్రా రఘునాథ్ గారు కూడా ఈ మధ్య అక్కడిక్కడ ఇంటర్వ్యూలో మాతో కూడా మాట్లాడుతూ చాలా చెప్పారు. అంటే 1,50,000 కోట్ల ఆస్తులను హైడ్రా కాపాడింది, చాలా చెరువులను పునరుద్ధరించింది, చాలా రక్షించామని చెప్తున్నారు. మా దగ్గర గాజుల రామారం అనే ఒక ఊరు ఉంటది. ఉంటుంది. అవును. మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు అదంతా మున్సిపాలిటీ. ఉమ్. గాజుల రామారం అనే ఊళ్ళో ఒక 150 ఎకరాలు 200 ఎకరాల భూమి ప్రభుత్వపరమైన భూమి ఉంటుంది. ఈ భూమిలో ఒక 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం అవన్నీ గుట్టలు కాబట్టి కంకర మిషన్లు పెట్టుకుంటే కంకర మిషన్లు పెట్టుకున్న దగ్గర కావచ్చు, రాళ్ళు కొట్టుకొని జీవించేటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒడ్డలలో కావచ్చు, వాళ్ళు అలా పని చేసుకుంటూ అక్కడే గుడిసెలు వేసుకున్నారు. ఒక 4 ఎకరాల 5 ఎకరాల గుడిసెలు వేసుకున్నారు వాళ్ళు. నేను చెప్తున్నది 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ సంగతి చెప్తున్నా, ఇవాళ కాదు చెప్తున్నది. ఇక్కడ అదే భూమి కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు, భూ మాఫియా కొంత ఆక్రమించుకున్నది. కానీ హైడ్రా ఏం పని చేసింది తెలుసా? ఈ హైడ్రా దాదాపు ఒక 50 ఎకరాలు కబ్జా కావచ్చు, 100 ఎకరాలు కబ్జా కావచ్చు, నాకు తెలిసి అది 200 ఎకరాలు 300 ఎకరాలు ఉండొచ్చు. కానీ భూమాఫియా కబ్జా పెట్టిన భూమి జోలికి పోలేదు, ఇళ్ళ జోలికి పోలేదు. కానీ 50 ఏళ్ళ క్రితం వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఆ చెట్లల్లో ఆ గుట్టలల్లో ప్రాణాలకు తెగించి కూడా పిల్లలకి ఏమైనా ప్రమాదం అయితే తెలిసి కూడా ఉన్నోళ్ళు ఎవరైతున్నారో 4 ఎకరాలున్న గుడిసెల ఇళ్ళను కూలగొట్టి 15,000 కోట్ల భూమిని కాపాడి చెప్పాడు. 4 ఎకరాలకు 15,000 కోట్ల. ఇక మరి ఆయన లెక్క గట్టుంటుంది, ఈయన లెక్క అంతే, గట్టుంటుంది ఈయన లెక్క. పార్కులు ఎక్కడన్నా ఉంటే ఇప్పుడు హైడ్రా 100% తప్పు చేసిందని అనడు, కానీ ఎక్కడన్నా చేయవచ్చు. కానీ హైడ్రా చేసింది మాత్రం ఎక్కువ విధ్వంసం, ఎక్కువ పేదోళ్ళ ఇళ్ళు కూల్చడం, ఎక్కువ భూ కబ్జాదారులకు అండగా ఉండడం హైడ్రా చేసే పని. అంటే హైడ్రా వల్ల నిజానికి హైదరాబాద్ నగరంలో లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇలా మొత్తం ఈ రియల్ ఎస్టేట్ కుప్పకూడడానికి హైడ్రానే కారణం. హైదరాబాద్లో రెండే యాక్టివిటీస్ చాలా ప్రధానమైనటువంటి యాక్టివిటీస్ కూడా సాఫ్ట్వేర్, ఒకటి ఐటీ, ఒకటి రెండోది ఇప్పుడు ఇండస్ట్రీస్ పెద్ద అయితే వచ్చేది లేవు. చిన్న ఇండస్ట్రీస్ అంతా హైటెక్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎట్లా లేబర్ను తగ్గించుకొని ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనే కాన్సెప్ట్ వస్తుంది తప్ప ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే కోణం ఎవరికి లేదు. లాభ నష్టాల పట్టిక గురించి ఆలోచిస్తారు తప్ప అయ్యో మన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం, మన కింద 100 మంది పని చేయాలి, వాళ్ళు కూడా మంచి క్షేమంగా బతకాలి అనే కోణం ఇండస్ట్రీస్ ఉండదు కదా. కాబట్టి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగమే, ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి లక్షల మంది కార్మికుల జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి. ఇవాళ దాని మీద డిపెండ్ అయినటువంటి ఇప్పుడు ఎలక్ట్రీషియన్లను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. అంటే రాజేంద్ర గారు, రియల్ ఎస్టేట్ దేశంలో ప్రపంచంలోనే మాంద్యంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది అనేది ప్రభుత్వం వాదన. ఒప్పుకోరండి? తప్పు. ఇక్కడ ఇలా గజ్జం అంటున్నారు. ఇంతకుముందు చాలా గొప్పగా పెట్టుకునేది ఇది రివర్ ఫ్రంట్, ఇది రివర్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. పక్కన చిన్న కాలువ కనిపిస్తే రివర్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. అవును, ఇవాళ రివర్ ఫ్రంట్ లేవు, ఏది లేదు. ఇలా రివర్ ఫ్రంట్ అని కనుక పెట్టుకుంటే కొనడానికి వాటర్ వ్యూ అని కనుక పెట్టుకున్నాను అనుకోండి, లేక్ వ్యూ అని పెట్టుకుంటే కథమే. ఇక భయపడుతుంది. ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే హైడ్రా పర్మిషన్ నువ్వు తెచ్చుకున్నావా, ఎవరైనా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ కట్టుకోనో లేకపోతే ఇండిపెండెంట్ కాలనీ నిర్మాణం చేస్తారు కదా, వాళ్ళు ఏమడుగుతున్నారు కొనేటోడు, దీనికి హైడ్రా పర్మిషన్ ఉందని అడుగుతారు. రెరా పర్మిషన్ ఉండాలి దానికి, కానీ అది కాదు, హైడ్రా పర్మిషన్ అడుగుతున్నారు. కరెక్ట్. సమాజంలో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే కోర్టులు కూడా తప్పు చెప్తున్నాయి, జడ్జిలు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు, నాలాంటి వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇగో ప్రజలకు ఇంత గొప్ప అభిప్రాయం ఉందని చెప్పించుకోవడం కోసం. అట్లా 63 కోట్ల దిక్కన్న పిటిషన్లు కూడా ల్యాండ్ మాఫియా వేసింది అని చెప్తున్నారు రంగనాథ్ గారు. సరే, ఇప్పుడు సామాన్యుడు 50 గజాలు అయితే ఏడు కదా, మీకు తెలియదు ఏముంది అని మాట్లాడుతుండు. కానీ 50 గజాలు ఇల్లు కూలగొట్టుకున్నాడు. ఇప్పుడు యాదమ్మ ఉంది, నల్ల చెరువులో చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుని, ఆమె ఏది కదా. ఇవాళ రాజేంద్రనగర్ దిక్కు ఒక లేడీ, నా కొడుకుకి క్యాన్సర్ వచ్చింది, నాకు ఇదే జీవనం, నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పి వాళ్ళ కాలేజీ పడితే కూడా బూటు కాలుతో తన్ని వాళ్ళది కూలగొట్టిపోయింది. ఆమె కోర్టుకు పోదు కదా. ఇవాళ వేలాది మంది బాధితులు ఎక్కడ కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు, బిక్కుబిక్కుమంటూ బతికిండ్రు. ఇవాళ పెద్దోళ్ళే పోతారు కదా కోర్టులకి, శక్తి ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, ఈ లూప్ పోల్స్ అర్థమైన పోతారు కదా. వాళ్ళ వైపు ఎంతో కొంత న్యాయం ఉంటే తప్ప కోర్టు దిక్కన వాళ్ళు కూడా ఇవ్వరు కదా, న్యాయస్థానాలు కూడా అంత ఈజీగా ఇవ్వవు కదా. ఇవాళ కొత్తగా 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఇప్పుడు నువ్వు నిజంగానే వాళ్ళు ల్యాండ్ గ్రాబర్లే కావచ్చు, లేకపోతే నీకు ఆక్రమించుకుంటారు కావచ్చు, ఏదో జరిగింది కావచ్చు, కానీ వాళ్ళకి అందరికి పర్మిషన్స్ ఉన్నాయి కదా. అవును. ఆనాటి కలెక్టర్లు ఏం చేసిండ్రు, ఆనాటి ఉడా ఏం చేసింది,
ఆనాటి సబ్ రిజిస్టర్డ్ ఆఫీసులు ఏం చేసినాయి చెప్పండి. ఆనాడు అన్ని చట్టాలు ఉన్నాయి కదా. అవును. ఇవాళ ముఖ్యమంత్రిని మారిపోవచ్చు కానీ ఆనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఆనాడు ప్రభుత్వం ఉంది, సోయి ఉండాలి కదా. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటి భావన లేకపోతే ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ను తొలగించమని కూడా హైకోర్టు ఆదేశించింది, అయినా తొలగించట్లేదు అంటే ఏమై ఉంటుంది కారణం? మూర్ఖత్వం అన్నట్టుగా, అంటే పరాకాష్ఠగా, మూర్ఖత్వానికి పరాకాష్ఠనే అది. కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి తెలంగాణపై నిర్ణయించుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి కెపాసిటీ మీద ఆధారపడు, రేవంత్ రెడ్డి ఏదో సమాజ ఉద్ధారకుడు అని చెప్పి గెలిపించలేదని చెప్పి ఇవాళ మళ్ళొకసారి అర్థమైపోయింది. అందుకని ఇలా ఆయనకు ఒక్కటే ఒక దాని మీద నమ్మకం అండి, భూముల మీద ఆయన రీసెర్చ్ స్కాలర్. భూముల మీద, ఎందుకంటే అంతకుముందు ఆయన ల్యాండ్స్, ఆయన వ్యాపారం అంతా చేశాను ఆయనే చెప్పాడు, కానీ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని చెప్పాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఎంత స్టడీ చేసిందో మీకు తెలవాలి. ఆయనకు ఆఫీసులు ఉంటాయి, ఆఫీసులో రిటైర్డ్ నిష్ణాతులైన ఆర్డీఓలు, రిటైర్డ్ నిష్ణాతులైనటువంటి రెవెన్యూ అధికారులనే పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకొని మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, అందుకని ఆయన రీసెర్చ్ స్కాలరు. రెండోది ఏం తెలుస్తుంది, రెండోది ఎట్లా లూప్ పోల్స్ ఉంటాయో అదే కదా, దాన్ని ఎట్లా వచ్చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నాడు. ఆయన ఇలా ఆయన వచ్చింది కాబట్టి ఆయన ఓపెన్గా అంటుంటాడు, నాకున్నంత అవగాహన భూముల మీద ఎవరికి లేదు, నాకు ఇంచు తెలుసు, మీరు ఏం చేస్తారా, మీతో ఏమైద్దా అని చెప్పి వెకిలిగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటాడు అప్పుడప్పుడు, మంత్రులని ఎమ్మెల్యేలు పట్టుకొని నీకెవరికైనా ఈ భూమి గురించి నాకెరక అంటాడు, ఒక గంట నిష్ణాతుడు ఆయన. అంటే రాజేందర్ గారు హైదరాబాద్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో రాజేందర్ గారు ఒక ఎంపీ బీజేపీ నుంచి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, చెవెళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఎంపీ బీజేపీఏ, రఘునందన్ కూడా కొంచెం పటాన్ చెరువు ఏరియాలో ఆయన కూడా ఒక ఎంపీ గ్రేటర్లోనే. వీళ్ళు ఎవ్వరూ చేయని పోరాటాలు రాజేందర్ ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు హైదరాబాద్లో? వాళ్ళకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంది కదా అక్కడక్కడ. అంటే ఇప్పుడు ఫస్ట్ విశ్వేశ్వరరెడ్డి గారికి ఈ హైడ్రా గురించి అర్థం కానప్పుడు పట్టించుకోలేదు, తర్వాత ఆయన పట్టించుకున్నాడు. ఇక మరి మా ఎంపీ రఘునందన్ గారికి బిగినింగ్లో కొంత ఉన్నారు కానీ తర్వాత సెగ తగిలింది, పట్టించుకున్నారు. కిషన్ రెడ్డి గారి దగ్గర పెద్ద లేదు, సికింద్రాబాద్ పెద్ద ఎక్కువ మూసి ఎక్కువ పారే ప్రాంతం నాదే. తర్వాత న్యూలీ ఎస్టాబ్లిష్ కాలనీస్ బస్తీలు అని కూడా నాదంటే ఉంటాయి కాబట్టి నా మీద ఎక్కువ భారం. మూసి రీజనరేషన్ కూడా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, మరి అది మీకు అడ్వాంటేజ్ అవుద్దాం మల్కాజ్గిరికి? నేనేమంటే కేంద్రం సహకరించట్లేదట దానికి. కేంద్రం దేనికి సహకరిస్తుంది? కేంద్రంగా RRR రోడ్ ఎత్తా అంటే సహకరిస్తుంది. కేంద్రం ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కష్టపడితే సహకరిస్తుంది. కేంద్రం మంచి రోడ్లు అయితే సహకరిస్తుంది. ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నువ్వుండి ఇంకా చిన్న కాంట్రాక్టర్ కూడా బిల్లు లేని పరిస్థితులు నువ్వుండి 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు దాచుకున్నటువంటి PF అమౌంట్ కానీ వాళ్ళు దాచుకున్నటువంటి ఇతర గ్రాంట్స్ ఏవైతే డబ్బులు ఏవైతున్నాయో గ్రాట్యుటీ లాంటిది డబ్బులు ఇచ్చే నీకు కెపాసిటీ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు చెప్పండి? కాదంటారా? బంగారం కావన్నా బట్టలు కావాలంటే ఏం కోరుకుంటామండి? బట్టలు కావాలని కోరుకుంటాం జ్ఞానం ఉన్నోడు. ఈయన ఏమంటాడు, ఇవన్నీ ఉంటాయి కానీ నేను మాత్రం మూసి బాగు చేస్తా, మూసి ప్రక్షాళన చేస్తా. ఆయనకు మూసి ప్రక్షాళన, మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉండేటువంటి ప్రజల మీద ప్రేమ కాదు ఆయనకు. ఇలా కాళేశ్వరం అయిపోయింది, ఇది అయిపోయింది, ఇక వేరే స్కోప్ లేదు, వాళ్ళ అధిష్టానాన్ని తృప్తిపరచాలి, వాళ్ళ అధిష్టానానికి ఒక పని ఇవ్వాలి, వాళ్ళ అధిష్టానం ఇలా జోలి రాకుండా ఉండాలంటే ఇక దీని పేరిట డబ్బులు తేవాలి, ఇది వాళ్ళకి ఎవరికో కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఫోర్త్ సిటీ రెండే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ప్రతిష్టం అసలు ఏముంటుందండి? అంతేనా? వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదంట. బట్టి ఏదో తల్లాడుతున్నారు కానీ సరే, న్యాచురల్గానే హైదరాబాద్లో నీకు తెలుసు నీళ్ళు అందుబాటులో ఉంటాయి, కరెంట్ అందుబాటులో ఉంటుంది, మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుంది, ల్యాండ్ అందుబాటులో ఉంటుంది, తర్వాత ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, సేఫెస్ట్ జోన్ ఇది మొత్తం దేశానికి సెంట్రల్లో కనెక్టివిటీ లాగా ఉండే ఆస్కారం ఉంటుంది. న్యాచురల్గా హైదరాబాద్లో మీకు తెలుసు ఇలా IT ఎట్లా డెవలప్ అయిందో, న్యాచురల్గా మీకు తెలుసు ఇలా ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందో, న్యాచురల్గానే డిఫెన్స్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టర్ వచ్చిన తెలుసు. ఇవాళ కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో వస్తున్నాయి. కాబట్టి న్యాచురల్గా ఉండేటువంటి గ్రోత్ ఎట్లనే ఉంటుంది, దాని కొంత ఈయన యాక్సిలరీ చేయవచ్చు. కానీ ఇప్పటికీ మీరు అక్కడ పోయి చూడండి, ఫ్యూచర్ సిటీలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్ని ఇండస్ట్రీస్ కాన్సెంట్ ఇచ్చినాయి కనుక లెక్క తీస్తే వెళ్తుంది. వాటిగా మీడియా పేపర్లను మేనేజ్ చేసి, టీవీలను మేనేజ్ చేసి ఉదరగొట్టి ఏదో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది గ్రౌండ్ కనుక కనెక్ట్ కాకపోతే, మ్యాచ్ కాకపోతే నీ సంగతి అని తెలుస్తుంది. రాజేందర్ గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చినాక, అంటే మీరు వచ్చిన సమయంలో టీడీపీ ఉండేది అప్పుడు అధికారంలో, ఆ తర్వాత కాంగ్రెస్
ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్, ఇన్ని ప్రభుత్వాలు మీరు రాజకీయ నాయకుడిగా చూశారు. ఎలా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే డే టు డే వాల్యూస్ తగ్గిపోతున్నాయి, కమిట్మెంట్ తగ్గిపోతుంది. పాలకులుగా ప్రజల సేవకులుగా ఉండాల్సినటువంటి నాయకులు కానీ ఇవన్నీ కూడా ప్రజలను దోచుకునే వాళ్ళుగా, ప్రజల మీద హింస పెట్టే వాళ్ళుగా, సమాజాన్ని వదిలిపెట్టి స్వార్థమే ఎజెండాగా బతికేటువంటి పరిస్థితి ఈ రోజు రోజుకు ఎక్కువై. చట్టాల మీద వీళ్ళకి నమ్మకం లేవు, చట్ట సభల మీద వీళ్ళకి నమ్మకం లేవు, చట్ట సభల మీద నమ్మకం లేవు, ప్రతిపక్షాల మీద గౌరవం లేకుండా అంత అహంకారపూరితంగా అంత మేమే అనే పద్ధతిలో పూట చేసుకుంటాం. ఒకప్పుడు మేము 2004 నుంచి 2009 వరకు కూడా ఈవెన్ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అయితే కూడా మాలాంటోళ్ళకు పిఎంజేసై రోడ్లో, మాలాంటోళ్ళకు సిఆర్ఎఫ్ రోడ్లో, మాలాంటోళ్ళకు అభివృద్ధి పనులు, ఈవెన్ ఆశా వర్కర్లు అపాయింట్మెంట్ చేస్తే కూడా మీరు ఎమ్మెల్యేలుగా కొన్ని పేర్లు ఇవ్వమని చెప్పి అడిగేది. ఎందుకంటే అవి వట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాబట్టి. ఈవెన్ హోంగార్డ్ పోస్టులలో కూడా, హోంగార్డ్ పోస్టులు అయినా లేకపోతే అంగన్వాడీ టీచర్ అయినా, అంగన్వాడీ ఆయా అయినా కూడా ఆనాడు ఓల్డెన్ డేస్లో అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా చెప్తే ఇచ్చే కల్చర్ ఉండేది. ఇవాళ అట్లా కాకుండా ఏమైపోయింది, కేవలం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు మాత్రమే ఇస్తారు. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా ముఖ్యమంత్రి నచ్చిన వాళ్ళకే ఇచ్చేటువంటి సిస్టమ్ వచ్చింది. అంటే మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి? కేసీఆర్ ముఖ్యమంత్రిగా అక్కడక్కడ కొంత చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ మేము అట్లాంటి ప్రయత్నం చేయలేదు, అట్లాంటి పని చేయలేదు. మా జిల్లా ఉంది, మా జిల్లాలో జనరల్గా ఏంటంటే డెవలప్మెంట్ జిల్లా ఆయన హోల్గా పనిచేసే ప్రయత్నం చేసింది తప్ప ఈయన మా పార్టీ ఎమ్మెల్యే కాదు ఆయన అట్లాంటి పని పిన్ పాయింటెడ్గా నొక్కే పని కానీ, హ్యూమిలేట్ చేసే పని కానీ, లేకపోతే అవమానపరిచే పని కానీ, ఆయన బాధ్యతలను మీరు గుంజేసుకున్న పని కానీ ఎప్పుడు మేము చేయలేదు. చంద్రబాబు నాయుడు జమానాలు ఉన్నాడంట, చంద్రబాబు నాయుడు జమానా తర్వాత మళ్ళీ కేసీఆర్ జమానాలో మొదలైంది. కేసీఆర్ జమానా తర్వాత ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి దాన్ని సమున్నతంగా నిలుపుకున్నాడు. ఇక మీరు బీజేపీ నాయకులు కూడా నిన్న మహేశ్వర్ రెడ్డి గారు ఏదో 15,000 కోట్ల రూపాయలు ఫీనిక్స్కి వెళ్ళాయి అవని ఇవని ఇలాంటి ఆరోపణలకే పరిమితం అవుతున్నారు తప్ప విచారణ చేసే అధికారం మీకుంది, సిబిఐ మీ చేతిలో ఉంటుంది, ఈడీ మీ చేతిలో ఉంటుంది, అలాంటివి ఏవి చూపించే ప్రయత్నం చేయట్లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అని మోడీ గారు, అమిత్ షా గారు అనిపోయారు ఇక్కడికి వచ్చి. ఆర్ఆర్ ట్యాక్స్ అని మీరు కూడా అంటున్నారు ఢిల్లీకి పోతున్నాయని. ఏం చేస్తున్నారు మీరు? ఆపాలి కదా. యాక్చువల్గా 2 సంవత్సరాల దాకా దాదాపుగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, వాళ్ళకి చదువుకోవాలి, వాళ్ళని చూడాలి. ఇప్పుడే మనం విమర్శ చేస్తే ప్రజలు అరే వాళ్ళ టైం ఇవ్వద్దాం, గట్లనే విమర్శిస్తారా అంటారని చెప్పి మూకున్నాం. కానీ ఇప్పుడు మా పార్టీ ఢిల్లీలో ఉన్న మా హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాల మీద, దోపిడీ మీద, భూ కబ్జాల మీద ఇవాళ మీరు ఉద్యమాలు చేయాలని చెప్పి క్లియర్గా చెప్పింది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు మేము హైడ్రా నేనే ఎత్తుకున్నప్పటికి కూడా అంతిమంగా మా పార్టీ ఇన్వాల్వ్ అయింది. పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది. మూసి నేనే ఎత్తుకున్నప్పటికి కూడా మూసి పార్టీ ఇన్వాల్వ్ అయింది. ఇవాళ ఈ 22A ఇవాళ బొమ్మరాజపేట లాంటి ధర్నాలు కావచ్చు, లేకపోతే మాకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కావచ్చు, దుండిగల్ లేదా పక్కపడినటువంటి ఊళ్ళలో కావచ్చు, ఇవాళ పార్టీ ఎత్తుకున్నది. ఏంటి 22Aని ఈటెల రాజేందర్ ఎలా చూస్తున్నారు? అది నిజంగా కావాలని చేశారా? అది అధికారులు చేశారా? ముఖ్యమంత్రి పాత్ర ఉందా? అసలు శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ కూడా చెప్పారు పొంగులేటి. ఒక మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా ఇంత పెద్ద డిసిషన్స్ ఉంటాయండి? నాకు తెలిసి ఈ ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఎవడో చెప్పుంటాడు, మీకు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే. ఈ డబ్బుల ఏజెండాలో ఉన్నారు కదా, డబ్బుల ఏజెండా అన్నది 22A అంటే డబ్బుల కోసం అంతే కదా, డబ్బుల ఏజెండాలో ఉన్నారు కాబట్టి మీరు గివే కాదు, ఆనాడు కేసీఆర్ పెట్టిన భూములు మాత్రమే కాదు ఇంకా అనేక రకాల భూములు ఉన్నాయని చెప్పి 22A కింద పెట్టిండండి. ఇవాళ అది ఎట్లయిపోయింది, 30 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం కట్టబడ్డ అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని, అపార్ట్మెంట్లు కూడా అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కట్టబడ్డ అపార్ట్మెంట్లు, కట్టబడ్డ గేటెడ్ కమ్యూనిటీలు, కట్టబడ్డ కాలనీలు, కట్టబడ్డ ఇండ్లు, అన్నీ వచ్చేసాయి అందులోకి. లేఅవుట్ చేసినటువంటి స్థలాలన్నీ కూడా ఇళ్ళకి వచ్చేసాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 42,000 ఎకరాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. అది పెట్టారు, నేను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళా ఈ విషయం అని. అందుకనే ఇక అంటే నీ నా అనే తేడా లేదు, ఎందుకు పెడుతున్నా ఆలోచన లేదు, పెట్టిండ్రు. పెట్టి వీళ్ళు అంతకంటే ముందు ఇదే 22A ఏదైతే పెట్టిండ్రో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు, దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసిండ్రు. ఎట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 10% లేకుండా డబ్బులు రావో, మీరు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఒక మాట కూడా ఉండేదా? ఇక మేము ఉంటే గిట్ల ఎందుకు ఉంటుంటివి? నా దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉండాలి. అదే 1,000 కోట్లు మీరు ఇచ్చారు బిల్లులు అప్పుడు. వాస్తవంగా ఇవాళ ఎమ్మెల్యే లెటర్ల మీద 50 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుండొచ్చు,
ఎంపీ లెటర్ల మీద కూడా 2 కోట్లు 3 కోట్లు ఎవరైనా దిక్కులేనికి ఇస్తుండొచ్చు, కొత్త పద్ధతి పెట్టినట్టున్నది. కానీ ఇవాళ మెజారిటీ ఇలా చిన్న కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెట్లెక్కే పరిస్థితి లేరు, వాళ్ళ బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. ఇక పెద్ద కాంట్రాక్టర్లు సెంట్రలైజ్ చేసుకొని ఇక పెద్ద కాంట్రాక్టర్ అని కూడా ఒక్కడనే సింగిల్ విండో సిస్టమ్ పెట్టుకున్నారు. వాడే అందరి దగ్గర వసూలు చేసి వీళ్ళకి ఇస్తే ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి సిస్టమ్ పెట్టిండు. అట్లా వచ్చింది. ఇలా నేను మాట్లాడు కదండి, సామాన్య జనం మాట్లాడుతున్నాడు. సరే, ఈ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసుకున్నాడు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, గా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల దగ్గర కూడా మా దగ్గర పైసలు ఇవ్వాలంటే మా రక్తం తాగంటారా బిడ్డ అంటున్నారు వాళ్ళు. మా రక్తం తాగరా బిడ్డ అంటున్నారు. ఇక ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ఇంకేముంటుంది చెప్పండి. దాని గురించి మనం మాట్లాడితే మనం చిన్నగా అయిపోతాం. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది 10% కమిషన్ లేకుండా బిల్లులు వస్తలేవు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దరఖాస్తు చేయడానికి ఎగ్జామ్కి ఫీ కట్టుడు ఇంత ఫిక్స్ అయినట్టు అది కూడా ఫిక్స్ అయిపోయింది. అట్లనే ఇక్కడ భూముల విషయంలో కూడా మనకు మ్యూటేషన్ అని ఉంటుంది. అవును, మ్యూటేషన్ చేయాలి. ఓఆర్సి ప్లస్ ల్యాండ్ కన్వర్షన్. అవును, ఇవి కాకుండా ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉండేటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర డిస్ప్యూట్స్ కావచ్చు, రకరకాల టెంపుల్ దేవాలయ పొలాలు వర్సెస్ ప్రైవేట్ కావచ్చు, లేకపోతే ఈ మన ఏంటిది భూదాన్ భూములు ప్లస్ వర్సెస్ ఈ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళలో 50% కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. బేరమే ఫిక్స్ అయిపోయింది. కాదనే చెప్పే దమ్ముందా వాళ్ళకి అడగండి. అంటే ఎవరెవరు తీసుకుంటున్నారు అందులో ఇవాళ ఉందా సమాచారం? నేనేమంటున్నా, నేను అనేక సార్లు చెప్పినా, అన్నీ ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో అక్కడున్న కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఏం పవర్స్ ఉన్నాయో పక్కకు పెట్టి ఇక్కడ మాత్రం మా ప్రమేయం లేకుండా మీరు ఏం చేయొద్దు. ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయి? ప్రభుత్వం అంటే మంత్రుల నుంచి వెళ్ళిపోతాయి కదా కలెక్టర్లకు, ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోతాయి కదా ప్రభుత్వానికి కలెక్టర్లకి. వాళ్ళు చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. వాళ్ళు పోయి చెప్తారు మీరు అక్కడ పోయి కలిసి రాపోండి. దీనికి ఒక మనుషులు పెట్టుకున్నారండి. ఇప్పుడు సీఎం ఆఫీస్ అయితే ఒక్కొక్కటి చేస్తూ అంటాడు, ఒక రోహన్ రెడ్డి అంటాడు ఒకటి చేస్తూ అంటాడు, ఒక ఏవి రెడ్డి అని ఒకటి చేస్తూ అంటాడు, ఒక అనిల్ రెడ్డి అని ఒకటి చేస్తాడు, ఫైమ్ కురేష్ అని చెప్పి ఒక దాన్ని డీల్ చేస్తాడు, ఇంకెవరో ఉదయ్ సింహారెడ్డి అని ఒకటి. అంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక కుటుంబమే అని చెప్పి 5 మంది పేరు చెప్పుకున్నప్పుడు ఈయన కుటుంబంలో 10ల సంఖ్యలో ఉన్నది. ఇక అంతకంటే ఎక్కువైందా? 10ల సంఖ్యలో ఉన్నది అంటున్నా. ఇప్పుడు చెప్తున్న పేర్లు ఉన్నాయి కదా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పాడు. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటా అంటాడు, ఒకడు ల్యాండ్ చూసుకుంటా అంటాడు, ఒకడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటా అంటాడు. ఇట్లా ఎక్కడో అక్కడ ఫిక్స్ చేసుకుంటారు. ఇది నేను చెప్తున్నా కాదు, ఇదంతా బహిరంగం అయిపోయింది. బహిరంగం అయిపోవడం కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఢిల్లీ దాకా సంతకాలు పెట్టి పంపిస్తున్నారు. కొండా సురేఖ ఇష్యూ కూడా ఏదో బాగానే నడుస్తుంది. గవర్నమెంట్లో ఉన్న మంత్రులు మీరు గట్టిగా మాట్లాడతలేదని చెప్పి మమ్మల్ని నవ్వకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని అంటున్నారు, మమ్మల్ని ప్రతిపక్షాలకు అంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తలేరు, మీరు మాట్లాడతలేరు, మీరు గిన్ని జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారు, మేము మాట్లాడకూడదు కదా. అయినా మేమే అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదని చెప్పి స్వయంగా వాళ్ళ మంత్రులు మాకు అంటున్న తీరు చూస్తూ ఉంటే ఇది ఎంత లుకలుకలతో ఉన్నాయో, ఇది ఎంత పేలిపోవడం సిద్ధంగా ఉందో మనకు అర్థం కావాలి. అంటే ఈ కొండా సురేఖ మీ పక్కనే, ఇంతకుముందు హుజరాబాద్ పక్కనే కదా పరకాల, ఆ కాన్స్టిట్యున్సీ ఇష్యూగా చూడాలా దీన్ని, లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటుగా ఎలా చూస్తున్నారు కొండా సురేఖ ఎపిసోడ్? ఏంటంటే ఇప్పుడు ఒక చిన్నారెడ్డి తిరుగుబాటు చేసిండు, ఒక జీవన్ రెడ్డి గారు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిండు, ఒక అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక కొండా సురేఖ వాళ్ళ కూతురు ఇట్లా 10ల సంఖ్యలో మాట్లాడుతున్నారండి. ఒక రాజగోపాల్ రెడ్డి మాట్లాడు కాదు, 10ల సంఖ్యలో మాట్లాడుతున్నారు. ఇలా ఇదంతా పక్క పెట్టు, స్వయంగా ఇక ఈ పార్టీలో లైఫ్ లేదని చెప్పి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు చూడండి, ఒక దానం నాగేంద్ర గారు ఏం మాట్లాడుతారో ఒకసారి చూడండి, మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడుతారో చూడండి, మీకు పట్టంజరంలో మహేందర్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో మీరు చూడండి, మా కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో గద్వాల ఎమ్మెల్యేగా మీరు చూడండి. అంటే బయటికి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలుగా ఇవాళ ఒక్క మనిషి కూడా తృప్తిగా లేడు కదా. అంటే నమ్మకం పోతుందా ప్రభుత్వం మీద? పోతేనే కదా మాట్లాడేది. ఇప్పుడు ఆనాడు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసిండ్రు, వాళ్ళందరూ మళ్ళీ ఇళ్ళకి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రో వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో అయితే వచ్చిండ్రో, ఏం ఆశించి అయితే వచ్చిండ్రో, చివరిగా గౌరవం కూడా దొరుకుతుందని చెప్తున్నారు కదా. ఈ ఆశలు పక్క పెట్టు,
పైరవులు పక్క పెట్టు, డెవలప్మెంట్ పక్క పెట్టు, కనీసం గుర్తింపు లేదు, గౌరవం లేదు అనే స్థాయికి వచ్చిందంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఎట్లుందో, ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ ఎట్లుందో దాన్ని బట్టి అర్థం కావాలి. ఇవాళ ఎవరు వాళ్ళు లేరు. వాళ్ళు కాకుండా ఎమ్మెల్యేలు మీకు తెలుసు అక్కడక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో భోజనానికి కూర్చున్నారు, 16 మంది ఎమ్మెల్యేలు భోజనానికి కూర్చున్నారని కూడా వార్తలు వస్తాయి. అవును, వాట్ ఇట్ షోస్. ఇవాళ నువ్వు గెలిచిందే 64 మందో 65 మందో ఉన్నారనుకుందాం, వాళ్ళు పక్క పెడితే ఈ 64 మంది 65 మందిలో ఓ 15 మంది 16 మంది ఎప్పుడు అసంతృప్తితో ఉన్నప్పుడు నీ సొంత క్యాబినెట్ మినిస్టర్లే ఇలా అనేక మంది ఇది సమాచారం ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నీ దగ్గర ఏం పడైందండి? ఒక మాట చెప్పాలంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోయిండు, వాళ్ళ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, వాళ్ళ మంత్రుల విశ్వాసం కోల్పోయిండు. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మా మా పుట్టినప్పటి మా తాత నుంచి మేము కాంగ్రెస్ అన్నటువంటి కుటుంబాలు కూడా ఇవాళ ఈయన కాబట్టి మేము కథమైపోతున్నాం, మా పార్టీ కథమైపోతుందని చెప్పి గుసగుసలు పెట్టుకుంటున్న మాట వాస్తవంగా విశ్వాసం కోల్పోయింది ముఖ్యమంత్రి మీద అని మీరు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళేమో నాతో కలువు మేరేసో జోడో అని ఆయన పిలుస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? మోడీ గారు ఏమంటాడు, అరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవా బాబు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పి నా మీద పోస్టర్లు వేసుకున్నాడు, నా మీద రకరకాల పద్ధతిలో మాట్లాడాడు. అయినా ఆ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోయినా, నన్ను అనేక రకాల అవమానపరిచినా, మాటలు మాట్లాడినా ఇవాళ అన్ని ఇచ్చిండు. ఒక రామగుండం 30 ఏళ్ల క్రితం క్లోజ్ అయినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇవాళ ఇంత తిట్టినా హైదరాబాద్లో మీకు తెలుసు ఆరాంగఢ్ ఫ్లైఓవర్లు కానీ, ఎల్బీనగర్లో ఉన్న ఫ్లైఓవర్లు కానీ, ఇప్పుడు కడుతున్న గడ్కసర్ ఫ్లైఓవర్లు కానీ ఫ్లైఓవర్లు కానీ కడుతున్నాయి. కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా, ఇంతెందుకు చివరికి కాజీపేటలో 30-40 ఏళ్ళుగా ప్రతి పార్టీ ఎన్నికల ఎజెండాలో కోచ్ ఫ్యాక్టరీ ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది ప్రభుత్వమే కదా. నువ్వు చూడు ఎక్కడ నువ్వు రైల్వే స్టేషన్లలో ఇలా అమృత రైల్వే స్టేషన్ కావచ్చు. మాట్లాడదాం రాజేందర్ గారు, బీజేపీ ఏం చేసింది మాట్లాడదాం. దాని ముందు ఇంకొక ఇష్యూ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే దాన్ని డెవలప్ చేసుకోవా బాబు, మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ప్రాంతాల మీద వివక్ష లేదు, మా పార్టీ కాదా ఇవన్నీ చూడం, మాకు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అని ఆయన సంకేతం ఇచ్చిండు. దాన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే రేవంత్ మాకేం ఆహ్వానించినట్టు కాదు, మాకేం పని. రైట్ రాజేందర్ గారు, ఇంకొకటి మీ కాన్స్టిట్యున్సీ మొన్ననే మీరు ధర్నా కూడా చేశారు, బొమ్మరాజ్పేట ఇష్యూ ఏంటి? అది 1000 ఎకరాల స్కామ్ అంటున్నారు, ఏంటి అది అసలు? యాక్చువల్లీ 1965లో ఒక వ్యక్తి దగ్గర వీళ్ళంతా కొనుక్కున్నారు భూములు. 65 నుంచి 70 వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. దాంట్లో ఒక 255 ఎకరాలు ఎంతో, ఒక 255 ఎకరాలేమో ఆనాడు మాన్యం భూములు ఉండే రెగ్యులైజ్ అయిపోయినాయి. 700 పైచిలకి ఎకరాలేమో ప్రైవేట్ భూములు. ఈ భూములన్నీ కూడా వాళ్ళు కొనుక్కున్నారు. పోల్ట్రీ ఫామ్లు కట్టుకున్నారు, గ్రేప్ తోటలు ఉన్నాయి, స్కూళ్ళు కట్టుకున్నారు, కాలేజీలు కట్టుకున్నారు, నడుస్తుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎందుకో కబ్జా కాలము, కాస్త కాలం ఇవన్నీ తీసేయబడ్డది కాబట్టి ధరణి వచ్చిన తర్వాత ఇవి మళ్ళా పాత 1965-70 మధ్యలో ఎవరైతే అమ్మినరో వాళ్ళ పేరు వచ్చింది. వచ్చుడితోటే మొత్తం గద్దల్లాగా వాలిపోయింది. ఇక గద్దల్లాగా వాలిపోతే లబో దిబో మొత్తుకుంటూ, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడే బీజేపీ నుంచి గెలిచి వచ్చినా కాబట్టి మేము ఫైట్ చేసినాం, వాళ్ళు కూడా దన్నాలు గిన్నాలు చేసిండ్రు, కొంత ఆగింది. అంటే ఆనాడు భూములు ట్రాన్స్ఫర్ చేయడానికి జంకింది, ఆనాడు కాలే దానికి కొంతమంది బ్రోకర్లు తగిలిండు. రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా లేఖ రాసి ఎంత బాధ, ల్యాండ్ మాఫియా ఉంది ఇక్కడ. ఏ ఎంపీగా అయితే రేవంత్ రెడ్డి గారు లేఖ రాసిండో దీన్ని అరికట్టాలి, న్యాయం చేయాలి, భూములు కాపాడాలి, ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి రాసిండు. ఆయన పీరియడ్లో ఇలా భూములు టక్క ట్రాన్స్ఫర్ అవుతున్నాయట. అవును, ఆ టక్క ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో ఐటీసీ భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐటీసీ లాంటి సంస్థ అన్ని రకాల లీగల్గా చూసే కొనుక్కుంటారు కదా. 15 ఎకరాలు ఉన్నట్టుంది వాళ్ళది కూడా, 50 ఎకరాలు. అట్లా వాళ్ళ భూములన్నీ వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అక్కడ కోర్టుకు పోగలిగిండ్రు. ఇలా వాళ్ళు ఏదో తెచ్చుకోగలరు, చిన్న రైతులు. కానీ ఎంత బాధ అనిపిస్తా అంటే ఇక్కడే ఇలా శ్రీలక్ష్మి జైలుకు పోయింది, ఇలా అమయ్ కుమార్ లాంటి వాడు ఎంత మచ్చలు ఎదుర్కొంటున్నాడు. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లకే, ఐఏఎస్ వృత్తికే కలంక తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా, ఐఏఎస్ వృత్తికే కలంక తెచ్చినటువంటి ఆఫీసర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఈ
ట్వంటీ ఫోర్ అవర్స్లే మొత్తం సీసీఎల్ దాకా పోయింది. ఆ పేర్లు మార్పు వచ్చినాయంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థం కావాలి. అంటే ఎంత కంచే చేరిన వేసినట్టుగా కట్టుకున్నోడే కాలేయములు లెక్క అన్నట్టుగా ఇలా బొమ్మరాజపేట ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైన అవగాహన ఉన్నది, మరి ముఖ్యమంత్రి గారు ఆపదండి. ఇంత అన్యాయం అండి బొమ్మరాజపేట. వీళ్ళ పక్షులకి వాళ్ళు అంతా జమై ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు 60 ఏళ్ళండి, 1965 35 సంవత్సరాలు అది, 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఇది. అంటే 60-61 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దుస్థితి వస్తే మీరు కాపాడుతున్నట్ట, మీరు కబలిస్తున్నట్ట. ఇది భూభారత భూహారత మీరు చెప్పాలి. అంటే కంపారిటివ్లీ రాజేందర్ గారు అంటే రెండు మీరే చెప్పాలి. ఇది ధరణి బెటర్ ఉండేదా, ఇప్పుడు భూభారతి బాగుందా అంటే ఏం చెప్తారు? ధరణి వచ్చిన తర్వాత ఈ కాలాలన్నీ కూడా సీరియల్ నంబర్, సర్వే నంబర్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, ఎక్స్టెంట్ బై నంబర్స్, దాని కుష్కా తర, ఇది ఇంత ఓనర్ ఎవరు, తర్వాత పొజిషన్లో ఎవరున్నారు, కాస్తకాలంలో ఎవరున్నారు, ఇవన్నీ ఉండేది. ఇవన్నీ తీసేసిన తర్వాత కేసీఆర్ గారు ధరణి తెచ్చిన తర్వాత ఒక 20 రకాల భూములు ఉంటాయండి. అవును, ఎట్టి చేస్తే వచ్చే భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములలో తరతరాలుగా దున్నుకునేటువంటి వాళ్ళు కావచ్చు, దేవాలయ భూములు సాగు చేసుకొని అట్లే తీసుకున్నటువంటి భూములు కావచ్చు, ఇట్లా మాన్యాలు కావచ్చు, రకరకాల ఫారెస్ట్ భూములు కావచ్చు, ఏమైనా కావచ్చు, తరతరాలుగా దున్నుకుంటున్న భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా వీళ్ళ పీరియడ్ లేకుండా వెళ్ళిపోయినాయి. ఇంకా బాధ అనిపించింది, వెనుకట దొరల దగ్గర, ఊళ్ళల్లో ఉన్న దొరల దగ్గర పనిచేసిన వాళ్ళు పాపం, దొర నీది కాళ్ళు మొక్కుతా, మీరు ఇక్కడ ఉండలేరు కదా, నాకు నేను 30 ఏళ్ళు పనిచేసిన కదా దొర, ఆ భూమిని మాకేమైనా ఇస్తే నేను ఏమైనా ఇచ్చుకుంటా దొర అని చెప్తే 10,000 రూపాయలకి ఎకరం ఉందనుకో, ఆ కాలంలో అక్కడ 5,000 రూపాయలకు 6,000 రూపాయలు ఇచ్చి వట్టి సాదా బైనామా అనేది కొనుక్కున్న భూములు. అంటే సాదా బైనామాది కూడా క్లియర్ చేశారు కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? చేయలే, అన్ని చేస్తే ఎందుకు చేశారు కదా? చేయలేదు, కొద్దిగా జరగవచ్చు కానీ అంటే అన్నల పోరాటాల ద్వారా చెప్పు, కమ్యూనిస్టు పార్టీల పోరాటాల ద్వారా వాళ్ళు కూడా దొరలను పంపించి పంచారు, భూములు పంచారు. ఆ భూములు ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ దానికి వెళ్ళిపోయినాయి. అనేక ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ధరణి వచ్చిన తర్వాత వేల మంది రైతులు గగ్గోలు పడి ఆనాటి భూస్వామి ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ కొడుకో వాళ్ళ మనవడో వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా మీ దగ్గర కొనుక్కున్నామయ్యా, గా ఉంచింది నాకద్దయ్యా, నీ కాలు మొక్తమయ్యా అంటే కనికరించిండు. ఇక అక్కడ కూడా అడక తినే బాపతలు ఉంటారు కదా, చెడిపోయిన ఉంటారు. ఆ చెడిపోయిన మళ్ళీ నాకు గవర్ని నడవదురా బిడ్డ, ఈ పైసలు దీని వాల్యూ ఇప్పుడు 10 లక్షలు, అప్పుడు 10,000 రూపాయలు ఉంటారా బిడ్డ, ఇప్పుడు 10 లక్షలు అయింది, ఈ 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇతని సంతకం పెడతా బిడ్డ అని చెప్పి ఎక్కడో కాడ అడ్జస్ట్ అయ్యి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ వాళ్ళ భూములు మళ్ళీ ఎక్కించుకుని ఉన్నారు. అంటే ప్రతి దగ్గర ఏదో రకమైన పంచాయతీ జరిగింది తప్ప ఉత్తగా మాత్రం జరగలేదు. కొద్ది మంది మాత్రమే వాళ్ళు అయ్యో పాపం అని చెప్పి బాగా ఉన్నోళ్ళే కాదు, మనసున్నోళ్ళు కొంత చేసిన తప్ప మిగతా వాళ్ళ భూములు అట్టే ఉండిపోయింది. భూభారత్ వచ్చాక ఏం చెప్పిండు, ఈయన బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పిండు, ఇలా ధరణిని తీసేస్తామని చెప్పిండు, ఇవాళ ధరణిలో జరిగిన పాపాల పుట్టను మొత్తం కథం పట్టిస్తామని చెప్పిండ్రు. అంతేకాదు అసైన్ చేయబడ్డ భూములు కూడా మీకు హక్కులు కల్పిస్తామని చెప్పిండ్రు. ఇలా కొండనాలికకు మంది అయితే ఉన్ననాలిక విన్నట్టుగా పేనం మీద నుంచి పొయ్యిల పడ్డారండి. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా అప్పటికంటే ఎక్కువ ల్యాండ్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు కొన్ని ల్యాండ్స్ పెడితే 22A కింద మొత్తం పెట్టి పడేసిండు, ఊళ్ళో కూల పెట్టిండు. ఇప్పుడు నేను చెప్పడం కానీ స్వయంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఒక్క యాదాద్రి జిల్లాలోనే 42,000 ఎకరాలు పెట్టిందంటే ఇక వీళ్ళ వాళ్ళకేమైందో మనకు అర్థం కావాలి. ఒకళ్ళు అంటారు 70 లక్షల ఎకరాలు పెట్టింది అంటున్నారు, ఒకళ్ళు అంటారు కోటి ఎకరాలు పెట్టి, అసలు ఇంకా చాలా మంది తెలియదు పాపం. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుందంటే వాడు ఎవరైనా కాలనీలలో ఉండేటువంటి ఇల్లు కుదబెట్టాలని కానీ పోయినప్పుడు మీది 22A కుదా చెప్పాలి, అమ్మడానికి లేదు కొనడానికి లేదని చెప్తున్నారు. అప్పుడు వీళ్ళు పరిశాన్ అవుతుంది. కరెక్టే. ఇవాళ మొత్తం హైదరాబాద్లో కొన్ని వేల కాలనీలు, వందలు కాదు, వేల కాలనీలు కావచ్చు, బస్తీలలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపేస్తాను. వాడికి ఏమైనా పైసలు ఇంత ఇస్తారో గుడి చాపులు కాకుండా తెచ్చేస్తాడు, లేకపోతే ఇక మొత్తమే కథమైపోతుంది. ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి అధికారులు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, బ్రోకర్లతో సంబంధం ఉండే ప్రభుత్వ పెద్దలు కావచ్చు,
డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇలా గోసపడుతున్నారు. ఇలా అద్దాల మెడలో ఉండేటువంటి ఈ పాలకులకి మంత్రులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇది మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి నీ మీద కొట్లాడకపోవచ్చు, నీ మీద స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు, నీ మీద సోషల్ మీడియా పెట్టకపోవచ్చు భయానికి, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెడతారు. మీకు సింపుల్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లుంటారు ప్రజలు. 2018లో కేసీఆర్ గారికి 90 సీట్లు ఇచ్చిండు. 2018లో డిసెంబర్లో 90 సీట్లు ఇచ్చిండు. 88 + 2 90 సీట్లు ఇచ్చిండు. మళ్ళీ ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఎన్ని పోయినాయండి? 9 సీట్లు మొత్తం. ఎంఐఎం ఒకటి గెలిచింది, 4 బీజేపీ గెలిచింది, 4 కాంగ్రెస్ గెలిచింది. అంటే 17లో 9 పోయినాయి. అంటే 8 సీట్లు మాత్రమే గెలిచింది కదా. అంటే 4 నెలలకి. అంటే కేసీఆర్ మీద ఎంత విరక్తి కలిగిందో నీకు అర్థమైంది. ఇక అప్పటి నుంచే ఏమనుకున్నారు, అరే ఇక ఎట్లా గవర్నమెంట్ అయితే వచ్చింది, ఇక ఇప్పుడు ఏం చేయలేం, ఇక మనకి ఇప్పుడు సందర్భం అవుతాయని చేయాలని చెప్పి అనుకున్నారు. 2023 ఎన్నికల్లో వీళ్ళు డబ్బులు పంచినా, ప్రలోభాలు పెట్టినా, అధికారం మళ్ళీ నాదే అని చెప్పి ప్రజలకు చెప్పినా కర్రగాల్చి వాత పెట్టిండు. అంటే ఎట్లా 1909లో ఏర్పడింది పునాది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా 2023లో ఎన్నికలు జరిగితే 24లోనే ఈయనతోటి ఏం కాదు, ఈయనను అడిగి వేస్తూ, ఈయన రైతు బంధు ఎగబెడతాడు, ఇలా మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు ఎగబెడతారు, పిట్టల ధరలే కావాలని మాట్లాడి వాగ్దానం చేసిండు. ఆ దళిత పాలసీ కావచ్చు, బీసీ పాలసీ కావచ్చు, యువ పాలసీ కావచ్చు, విద్యార్థి పాలసీ కావచ్చు, మహిళా పాలసీ కావచ్చు, ఇవన్నీ బుట్టదాఖలు చేసిండు. ఆయన భాషలో చెప్పాలంటే అబద్ధమాడే నాయకుడినే ఇష్టపడతారు, అలవి కాని హామీలు ఇస్తేనే నమ్ముతారు ప్రజలు అని చెప్పి అనుకున్నాడు. అది అమలు చేసిండు. వచ్చిందా తులం బంగారం ఇచ్చిండా, 2,500 రూపాయలు ఇచ్చిండా, 4,000 రూపాయలు ఈ నిరుద్యోగ భృతి పెన్షన్లు కూడా ఇచ్చిండా, మా ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చిందా అండి? అన్నీ ఇక అవి పక్కకు పెట్టు. ఉన్న రైతు బంధు పోయిందని చెప్పి గోలు పెడుతున్నారు. ఉన్న రైతు బంధు పోయింది. ఇవాళ ఎంప్లాయీస్కి 6 డిఏలు ఇవ్వనట, 6. ఎప్పుడు కూడా గిన్నె బాకీ లేవు సారు, 3 ఉంటుండే, 4 ఉంటుండే, కానీ 6 డిఏలు బాకీ ఉన్నది. చివరికి ముసలోళ్ళు, రిటైర్ అయిన ముసలోళ్ళు, మేము సచ్చున్నప్పుడు సావకముందే మా ఇవ్వండి, పిల్లలు తిండి పెడతారు. ఆయన చేయలేకపోవడానికి కారణం మీరే అని చెప్తున్నారు కదా. ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి మీరే, అప్పుడు అప్పులపాలు చేసిపోయారు మీరు, దాంతో ఇట్లా అయిందని చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ అండి. దేశాన్ని 50 సంవత్సరాలు పైబడి పాలించిన పార్టీ. ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పీరియడ్ను ఇది పక్కన పెడితే దాదాపు 40 సంవత్సరాలు పైబడి పాలించిన పార్టీ, అనుభవం ఉన్న పార్టీ. ఆయనకు ఈ అన్ని చేవేలలో ఒక పాలసీ, వరంగల్లో ఒక పాలసీ, కామారెడ్డిలో ఒక పాలసీ డిసైడ్ చేస్తున్నప్పుడు, మేనిఫెస్టో రాస్తున్నప్పుడు, నువ్వు ప్రజాక్షేత్రంలో హామీలు ఇస్తున్నప్పుడు నీకు తెలియాలి కదా. నువ్వే ఇప్పుడు అసెంబ్లీలో స్పీచెస్ చూడండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క కావచ్చు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇదే శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇదే సీతక్క గారు కావచ్చు, వాళ్ళు ఊరికే మాట్లాడేది మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు, దివాలా తీసిండ్రు, పుట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు, మేము కాంగ్రెస్ పార్టీగా ఉన్ననాడు మీకు మిగులు రాష్ట్రంగా ఇస్తే మీరు మొత్తం ఊబిలో ముంచిందని చెప్పి మన వాళ్ళు వీళ్ళే కదండి. మరి గన్ని మాటలు మాట్లాడిన మీరు, గన్ని స్పీచ్లు ఇచ్చిన మీరు, మరి మేనిఫెస్టో రాస్తున్నప్పుడు మరి కేసీఆర్ నీకు అప్పుల చిప్ అయ్యి ఉత్త చిప్ ఇచ్చిందని చెప్పి మరి భయంతో మేనిఫెస్టో పెట్టాలి కదా. ఎందుకు పెట్టినావు? ఎన్ని అడదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా ఇచ్చిన హామీలు తప్ప నీకు సోయిండి నీకు కమిట్మెంట్ నుండి ఇచ్చిన హామీలు కాదు. నువ్వు ఉద్దేశపూర్వకంగానే మోసం చేసినావు. ప్రజలకు అర్థమైంది అంటారా మోసం? అర్థమైంది కాదండి అసలు. ఇక సపరేట్ వేస్ట్ అంటాను. సరే, అది వేస్ట్ అనుకుందాం రేవంత్ రెడ్డి. మరి ఎవరికి ఓటేసేది, మీకా బీఆర్ఎస్కా, ఎవరికి? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటుంటే, యాక్చువల్గా ప్రజలు ఏమనుకుంటుంటే, కేసీఆర్ని చూసినాం, వద్దనుకొని ఈయన తెచ్చిపెట్టినాం, ఈయన గిట్ల అయిపోయిండు. ఆ బీజేపీ మంచిగా ప్లాన్ చేసుకుంటే మేము గెలిపిస్తాం. బీజేపీ అంటే మోడీ, అంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉంటుంది. ఈ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం అప్పుల నుంచి బయటపడాలన్నా, ఇంత అభివృద్ధి గుజరాత్ లాగానో అటు ఇటు ఇంత అభివృద్ధి చెందాలన్నా, ఇవాళ మీరు చూడండి ఏ స్కీములైనా కూడా కేంద్ర ప్రభుత్వ పైసలతో తప్ప స్కీముల్లో గుర్తుపెట్టుకో. ఎన్ఆర్హెచ్ఎం డబ్బులు రాకుండా దవాఖాలు నడతలేవు, ఎన్హెచ్ఎం డబ్బులు లేకుండా దవాఖాలు నడతలేవు. ఇవాళ పిఎంజేఎస్వై పైసలు రాకుండా రోడ్లు పడతలేవు. ఇవాళ నీకు ఉపాధి హామీలో ఇలా మెటల్ కాంపౌండ్ పెంచిన తర్వాత
ఇవాళ మహిళా సమైక్య భవనాలు ఒక 10,000 భవనాలు ఇస్తారట. ప్రతి గ్రామంలో నీకు మహిళా సంఘ భవనాలు కట్టడానికి కానీ, స్కూల్ భవనాలు కట్టడానికి కానీ, ఇవన్నీ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఆయన నేను చెప్పుడు కాదండి. నా దగ్గర ఏముందని అంటే నన్ను కోసిన రూపాయలు అని చెప్పి నేను అంటలేనండి, ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే మహేందర్ గారు జనరల్గా బీజేపీకి మొదటి నుంచి అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఐడియాలజీ వాళ్ళు ఎట్లుంటారో మీకు తెలుసు. బీజేపీకి జనరల్గా గతంలో అయినా ఎప్పుడైనా యువత విద్యార్థులు కొంచెం సపోర్ట్గా ఉండేవాళ్ళు కదా. నా చూసాం కాక్రోచ్ జనతా పార్టీ మీ విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా రోడ్డెక్కి ధర్నాలు చేసి ఒక్కొక్కరిని నిలదీసింది. సోషల్ మీడియాలో బీజేపీని చీల్చి చెండాడుతుంది. బీజేపీకి యువత దూరం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి కదా. ఒకటి సత్యం అండి, ఒకటి సత్యం ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాతనే దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఉందనేది ఇప్పటికీ అందరు నమ్ముతున్న మాట. రెండవది ఇలా శ్రీలంకలో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది, నేపాల్లో ఏమైంది, పాకిస్తాన్లో ఏమైంది, ఇవాళ ఇంత క్రైసిస్లో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మాంద్యం అంటే క్రైసిస్ ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో 140 కోట్ల జనాభా కలిగి ఒక ప్రజాస్వామిక దేశం ఈ మాత్రమన్నా సుభిక్షంగా సురక్షితంగా ఉండడానికి కారణం మోడీ గారు అని చెప్పి అనుకుంటారు. మూడోది ఉన్నంతలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి పెట్టి తల్లాడుతున్నారని అనుకుంటాను. కానీ ఒకటి సత్యం ఏంటంటే మనం అందరం ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా ఇవాళ చదువుకున్న బయటకు వస్తున్నారు. ఒకవైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దానికి కొత్త ఉద్యోగాలు పుడితే కావచ్చు, ఆ మార్పులో మళ్ళీ ఏమైతే తెలియదు కావచ్చు. కానీ ఇలా మొత్తం దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఉద్యోగాలు కొత్త నియామకాలు లేవు. ఎక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసేస్తున్నారు. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా టెక్నాలజీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మనిషిని పెట్టుకోవాలి, ఉపాధి పెంచాలనే కాన్సెప్ట్ లేదు. స్వయంగా కేంద్రమే 2024-25 బడ్జెట్లో ముందు చూపుతోటే మోడీ గారు 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మీరు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలారా మీరు కనుక ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే 2 నెలల జీతం నేనే ఇస్తా అని చెప్పి 2 నెలల జీతం ఇస్తున్నాడు. మీకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కావచ్చు, క్యాపిటల్ సబ్సిడీ కావచ్చు, ఇలా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏదైతే స్లోగాన్ ఇచ్చిండో దానికోసం బ్యాంకు రుణాలు కావచ్చు. ఇలా ఈ ఇండస్ట్రీస్కి వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఈ మధ్యకాలం 2 సార్లు కోవిడ్ వచ్చినప్పుడు కానీ మొన్న ఈ మధ్యలో వర్కింగ్ క్యాపిటల్ పెంచిండు. మళ్ళీ ఇంకో 10% వేయండి. నాకు 100 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఇంకో 10 కోట్లు ఏమని చెప్పి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకంటే నడుస్తున్న ఇండస్ట్రీస్ మంచిగా నడవాలి, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని పెంచుకోవాలి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, కొత్త వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చినట్టు కానీ మీరు కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను హామీ ఇచ్చారు కదా, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే కదా. ఇంత ఉన్నప్పటికి కూడా ఎక్కడో కాడ ఇవాళ మనకు వస్తున్న విద్యార్థుల సంఖ్యకి అన్రెస్ట్ కనిపిస్తుంది, వస్తున్న ఉద్యోగాల సంఖ్యకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటుపోవడం లేదు. అమెరికా బంద్ చేసింది మొత్తం. ఇవాళ ఒక టైపు జనం ఇలా క్లాస్ పీపుల్ పోయేటువంటిది ఏంటంటే అమెరికా, ఆ తర్వాత యూకే, ఇలా యూరోప్ అన్ని దేశాలు ఇలా అమెరికా బంద్ చేసింది, యూరోప్ దేశాలు బంద్ చేసినాయి, గల్ఫ్ కంట్రీలలో కూడా ఏం లేదు. మీకు తెలుసు ఎక్కడికి పోవాలి మనిషి, క్రీముకు లేదు నౌకరీ. ఇవాళ లేబర్ నౌకరీ చేసుకుని బతికే, మిడిల్ క్లాస్ నౌకరీ చేసుకుని బతికేటువంటి ఇవాళ ఈ దుబాయ్ లాంటి కంట్రీలలో కూడా లేకపోయే వరకు, గల్ఫ్ కంట్రీలో కూడా లేకపోయే వరకు బయట లేకపోయా, లోపల లేకపోయా ఎట్లయితేనండి ఈ అన్రెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకనే వీళ్ళు 2024-25 కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వచ్చిన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సరిపోవట్లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వ పరంగా మోడీ గారు చేయాల్సిన పని ఏంటంటే దీనికి ఒక పరిష్కారం అయితే చెప్పాలి. వీళ్ళకు ఏ రంగాలలో ఉపాధి దొరకడానికి ఆస్కారం ఉందో వాళ్ళని నిష్ణాతులుగా చేయాలి, వాళ్ళకి క్వాలిఫై చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రాక్టికల్గా మనం వట్టిగా వీళ్ళ మీద వదిలిపెడితే కాదు. ఇది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నది కింది లెవెల్లో అమలై ఆ ఫలితం వాళ్ళకి అందేటట్టుగా చేయాలి తప్ప వట్టిగా ఎవరి మీదనో వదిలిపెడితే. మిగిలిన 2 ఏళ్ళు మీకు ఉంది టైం, అవుద్దా? చేయాల్సిందే. చేయకపోతే ఎట్లయితండి? ఎలా మీకు తెలుసు ఈ దేశం ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఆ యువశక్తి కలిగిన దేశం క్వాలిటేటివ్గా మార్చాల్సిన అక్కడ ఉన్నది. ఆ యువశక్తిని దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకుంటాడు చేయకపోతే ఎట్లయితుంది అంటున్నా. చేయాలి కదా, గదే కదా. ఇవాళ పరిపాలకులుగా ఉండేది వాటిగా ఏదో
సంక్షేమ పథకాలు మాత్రమే మీకు బియ్యం ఇస్తున్నాము మీకు ఇవి ఇస్తున్నాం కాదు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకగలిగేటువంటి శక్తిని వాళ్ళే ప్రభుత్వాలంటే. కేవలం ఇవి కాదు, ఇవి మాత్రమే కాదు, సరిపోదు ఇవి. రాజేందర్ గారు, సరే దేశం అంతా పక్కన పెడితే మన రాష్ట్రం విషయానికి వస్తే ఏంటి మీ నాయకుల మధ్య సయోధ్య కుదిరిందా? అండర్స్టాండింగ్ అభయ్ ఆపరేషన్ అభయ్ ఏదో నడిచినట్టుంది. మీరు ఇట బండి సంజయ్ ఇంటికి వెళ్ళడం, అభయ్ పాటిల్ తీసుకెళ్లి కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా ఏదో కలిసినట్టున్నారు. ఏంటి ఆ సయోధ్య వాతావరణం? అది ఏంది ఆ ప్రయత్నం ఏంటి? అసలు జనరల్గా అన్ని పార్టీలలో ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయారంటే పోటీతత్వం ఉండడం సహజం ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎగ్జాక్ట్లీ, మీరే ఒప్పుకుంటారు, ఉండాలి కూడా. రెండవది అంబిషన్ ఉంటుంది, పోటీతత్వంతో పాటుగా అంబిషన్ ఉంటుంది. మూడోది ఏముంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇవి లేని పార్టీలు ఉండవు, మాకు వాళ్ళకి ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. అసలు మాకు ఎప్పుడు పెద్ద వైరుధ్యాలు లేవు, నాకు గ్రూపులు లేవు. ఎందుకు లేవు? ఉన్నాయి కదా. లేవు. ఇప్పుడు మిమ్మల్ని హుజరాబాద్ రావద్దు అని బండి సంజయ్ అంటాడు, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అని. మీరు అక్కడికి వెళ్ళలేవు కూడా మొన్న మున్సిపల్ ఎలక్షన్. చిన్న చిన్న ఉంటాయి కానీ ఆన్ ది హోల్గా అందరికి ఉండే ఏకాభిప్రాయం ఏంటంటే మా హైకమాండ్ తెలంగాణలో అధికారం రావాలని చెప్పి భావిస్తుందో దానికి అనుగుణంగా అందరం పనిచేస్తుండే తప్ప ఈ గ్రూపులు అండర్స్టాండింగ్ వచ్చేసిందా ఇప్పుడు? అంతా అందరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ దాకా ఎట్లా వస్తామండి? ఇప్పుడు 30 ఏళ్ళు మేము అన్ని వైరుధ్యాలను చూసిన వాళ్ళం, అన్ని రకాల అనుభవాలు ఉన్న వాళ్ళం. మేము ప్రభుత్వం ఏర్పడాలంటే, మేము పురోగమించాలంటే ఏం చేయాలో మాకు తెలియకుండా ఉంటుందా? అవన్నీ చేస్తాం కదా న్యాచురల్గా. ఇప్పుడు ఏంటి మొన్న దేశ కమిటీ, కేంద్ర కమిటీ ఒకటి వచ్చింది. అందులో ఆల్రెడీ డికే అరుణ గారు ఉపాధ్యక్షురాలిగా ఉండి, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్ గారు బీసీ మోర్చా రాష్ట్ర దేశ చైర్మన్ ఉండే, ఆయన కేంద్ర చైర్మన్. అవన్నీ తొలగించేశారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు తెలంగాణ. దీంట్లో ఇష్యూ ఏంటంటే మీరు గదే తప్పు. లక్ష్మణ్ గారికి అత్యున్నతమైనటువంటి ఉన్నది వర్కింగ్ కమిటీ ఉంటాయి కదా, వర్కింగ్ కమిటీలు ఉన్నట్లేండి, కానీ అంతకంటే పెద్ద ఉన్నది తీసేశారు కదా. ఒకటి ఉన్న పోస్ట్ అంటే ఎన్ని ఇస్తారు ఒక మనిషికి? మా అంటే కొన్ని అనుకోకుండా వస్తాయి. బోర్డులో కూడా ఉన్నాడు బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి అయ్యారు. అవును, కిషన్ రెడ్డి గారు అన్నారు, కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర కమిటీలో మీరు అసలు ఒక్కరు కూడా లేకపోవడం. లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇస్తారు కావచ్చు, ఎందుకు అనుకుంటున్నారు అట్లా ఇయ్యాలని? ఇక్కడ అవసరాలను బట్టి, ఇక్కడ స్థాయిని బట్టి తప్పకుండా ఇస్తారు కావచ్చు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈటెల రాజేందర్ ఏమన్నా కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఉందా? అంటే ఛాన్సెస్ ఉన్నాయా? మా అంటే అట్లా పోయి దరఖాస్తులు పెట్టుకొని చెప్పారు, కానీ మీరే ఇప్పుడు అన్నారు కదా అంబిషన్ అనేది ఉంటుందని. ఈటెల రాజేందర్ ఉండదా? అంబిషన్ ఉంటుంది కదా. కేంద్ర దేశాన్ని నడుపుతున్న పార్టీ, అందులో స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పార్టీ, అనుభవంతో కూడుకున్న నాయకత్వం ఉన్న పార్టీ మాది. వాళ్ళకి తెలంగాణలో ఏముంది, గుజరాత్లో ఏముంది, యూపీలో ఏముంది, తమిళనాడులో ఏముంది తెలియకుండా ఉంటుందండి. వాళ్ళు ఏ మనిషిని ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఇవన్నీ మా పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. అంటే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఏదో వచ్చే ఎన్నికల్లోపు మారుస్తారు ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది. గతంలో మీరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని ప్రస్తావన వచ్చింది. రానున్న ఎన్నికలకు ఇప్పుడున్న వాతావరణంలో ఇలానే వెళ్తే నిజంగా బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఒక మాట్లాడుతున్నా, ఇలా అంతో ఇంతో గ్రౌండ్లో ఉండి ప్రజలకు ఏమన్నా ఆపద వస్తే, సమస్య వస్తే కొట్లాడేటోడు ఎవడండి? మీరు చెప్పండి. ఇలా హైడ్రా ఉంది, ఎవరు కొట్లాడిందండి? మేమే కొట్లాడినాం. రెండు, మూసి సంబంధించిన విధ్వంసం ఉంది, ఎవరు కొట్లాడి? మేము కొట్లాడినాం. ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మేము కొట్లాడినాం. ఇవాళ 22A భూముల ఆక్రమణలు ఎవరు కొట్లాడుతాం? మేము కొట్లాడుతున్నాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీ ఇంట్లో పడుకుంటే ఇవాళ ఆ పాత్ర పోషిస్తున్న మేము, మమ్మల్ని పట్టుకొని మీకు ఇట్లా అయితే ఎట్లా అంటే మేమే పురోగమిస్తున్నాం, మా మీదే విశ్వాసం ఉంది, మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారు, మేము వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇంత వాతావరణం ఉంటే మీరు దాన్ని పట్టుకొని మీరు వస్తారంటారా అంటే ఎట్లా? రాజేందర్ గారు, ఈటెల రాజేందర్, డికే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఇంక్లూడింగ్ ధర్మపురి అరవింద్, వీళ్ళంతా వేరే బయట నుంచి వచ్చి బీజేపీలో ఎంపీలు అయిన వాళ్ళే. నేను చెప్పిన పేర్లన్నీ అయ్యాక పార్టీ కొంచెం బలోపేతమైనట్టుగా అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లోపు అలాగే ఒక ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళను వచ్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ నుంచో బీఆర్ఎస్ నుంచో లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంది వస్తారు. ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు తెలుసు, తెలంగాణ రాజకీయాలు కూడా తెలుసు మీకు. ఇలా నేను పుట్టినప్పుడు మా తాత తండ్రి నేను కాంగ్రెస్ అంటూ అనే జమాన్ ఉందా ఇప్పుడు? నేను అంటుంది ఒక ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళు, లేకుంటే ఒక పార్టీని చీల్చి లేకుంటే సువేందు అధికారి లాంటి పశ్చిమ బెంగాల్లో మీరే తెచ్చారు ఇద్దరిని,
అట్లా తీసుకొచ్చి ఇంకో ఏదైనా పాసిబుల్ ఉండొచ్చు. పార్టీని చీల్చే ప్రయత్నాలు ఉన్నాయి ఇక్కడ కూడా అని. మేము ఎవరిని చీల్చాల్సిన అక్కడే కాదు. ఎందుకు సువేంద్ర అధికారిని మీరు కదా మమతా బెనర్జీ నుంచి చీల్చి ఆమె మీద నిలబెట్టి ఆమెనే ఓడగొట్టారు కదా. ఇక్కడ ఇష్యూ మేము చీల్చాల్సిన అక్కర లేదు, మేము చీల్చాల్సిన అక్కర లేదు, మేము ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అక్కర అంతకంటే లేదు. ఇలా వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు చూసినావా, మమ్మల్ని ఎవడు ఓడగొట్టలేడు, మాకు మేమే ఓడగొట్టుకుంటాం, వాళ్ళకి వాళ్ళే ఓడగొట్టుకుంటారు, మేమేం చేస్తాం. ఇప్పుడు నెంబర్ టూ ఇలా బీఆర్ఎస్ ఉంది, మనం 39 సీట్లంతా గెలిచింది, ఎంతమంది వెళ్ళిపోయినారు? 10 మంది మరి 9 మళ్ళీ మీరే చెప్పారు వెనుకకు వస్తున్నారని. వెనుకకు వస్తారు, అది అసంతృప్తితో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. మరి ఎవరు ఎడిపోతారో నీకు ఏమరిక తెలియదు. మరి అందుకని తెలియదు కాబట్టి ఈటెల రాజేందర్ కూడా అటువైపు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతుంది చెప్తాను. కేసీఆర్ను దింపడానికి మీరు బీజేపీలు చేరారు పోయిన ఎన్నికల ముందు. కేసీఆర్తో మీకు వచ్చిన గ్యాప్ కానీ, లేకపోతే కేసీఆర్ పాలన మీద మీకు అసంతృప్తి కానీ, వాటెవర్ ఆయన దింపాలి అని టార్గెట్ పెట్టుకొని బీజేపీలు చేరారు. సరే, అందులో కొంత సక్సెస్ కూడా అయ్యారు, దింపేశారు. ఇప్పుడు రేవంత్ను దింపాలని టార్గెట్ పెట్టుకున్నారు. రేవంత్ను బీజేపీ దింపలేదు అని మీకు అనిపిస్తే చివరి నిమిషంలో ఎన్నికల ముందు టీఆర్ఎస్ పోయే అవకాశం లేదంటే ఇక్కడ దించేది ఈటలందరూ ఇష్టాల మీద, ఈటల కెపాసిటీ మీద ఆధారపడదు. ప్రజలు అనుకుంటే అవుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ వైపు మళ్ళీ చెప్తున్నా, మూడు విషయాలు మళ్ళీ చెప్తున్నా, గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా. పార్టీలు అనుకున్నంత మాత్రాన ఒకరిని ఓడగొట్టడమో వాళ్ళు గెలవడమో సాధ్యం కాదు. నాయకులు అనుకున్నంత మాత్రాన ఒకరిని ఓడగొట్టడమో ఒకరిని గెలవడమో సాధ్యం కాదు. ప్రజలు అనుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలు ఆనాడు కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. పైసలు పనిచేయలే, హామీలు పనిచేయలే, అనుభవం పనిచేయలే, సెంటిమెంట్ పనిచేయలే, ఓడగొట్టిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ డబ్బులు నమ్ముకొని నేనేదో ఇట్లా చేస్తా, వాళ్ళని ఏదో వాళ్ళని ఇంకా డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తా అనుకుంటారు. సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమేది ఒకటే ఏంటంటే, ఇలా భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా అధికారం రాలే. భారతీయ జనతా పార్టీ వస్తే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండే ఆస్కారం ఉంటుంది, ఎదిగే ఆస్కారం ఉంటుంది అనేది ఉన్నది. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో నేను చూశాను, మిమ్మల్ని చాలా దగ్గర నుంచి ఉద్యమంలో చూశాను, ప్రభుత్వంలో చూశాను. మీరు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, వైద్యశాఖ మంత్రిగా, ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడితే నెక్స్ట్ మీరే ఇక పార్టీలో ఆ రకంగా నడిపిన వాళ్ళు బీజేపీలో కేవలం ఎంపీగా పరిమితం అయ్యారు. మీకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తారని చాలాసార్లు ప్రచారం అయింది, కేంద్ర మంత్రి అవుతారనుకున్నారు. ఏది కాకుండా కేవలం ఎంపీగా మిగిలిపోయారు. రేపు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మీకు అనిపిస్తే అప్పుడు ఈటెల రాజేందర్ అటువైపు అయినా వెళ్ళొచ్చు అని ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ అసలు బయట చర్చ మీ దృష్టికి వచ్చిందా? బయట జరుగుతున్న చర్చ మీ దృష్టికి వచ్చిందా? ఫేక్, ఈ థర్డ్ క్లాసు, ఇవన్నీ నేను ఎక్కడ స్పందిస్తే చెప్పండి. నేను 100 సార్లు చెప్పిన, అరే పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు, నేను అలా మాట్లాడని చెప్పారు. ఇంకా ఒకటి 2021లో ఇంకొక మాట కూడా చెప్పిన, మీకు ఐడియా ఉండదు. సైనడ్ గుళికలు ఉంటాయి జేబులో తప్ప ఈ పిచ్చి పని చేయను అని చెప్పిన. ఇంకొక మాట కూడా చెప్పిన, మళ్ళీ ఈ కేసీఆర్ను ఓడగొట్టేంత వరకు నేను అధికారం అని చెప్పి గజ్వేల్ పోయి పోటీ చేసిన, రిస్క్ తీసుకొని. నేను గెలవడానికి తెలిసి కూడా ఈ హైదరాబాద్ కూడా పోయి అంత రిస్క్ తీసుకున్నాను నేను. అవును, అంటే నాకు గంత కసి ఉంటుంది తప్ప, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆత్మగౌరవం కలిగిన వాడిని ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ పైసలు వస్తాయా లేకపోతే పవర్ వస్తుందా దానికోసం ఆలోచించడం కాదు. ప్రజలకు మెచ్చిన పద్ధతిలో లీడర్షిప్ చేయాలని కోరుకుంటాను నేను. అందుకనే ఇక ఇప్పుడు నా వయసుకి ఇక్కడ గట్టు పోవాల్సిన అక్కర్ లేదు, గుర్తుపెట్టుకో. నాకు గంత కర్మ పట్టలేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం లేకపోతే అలయన్స్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? మీకు అనిపిస్తుంది? ఇప్పటికి లేదు అవకాశం. దేశంలో ఏదైనా జరగవచ్చు, మళ్ళా చెప్తున్నా, ఒక్కటి జరగదని చెప్తాను. ఇది ఇప్పుడు నేను పార్టీలో ఉండనా అనేది వ్యక్తిగతం కాబట్టి మీరు నేను చెప్పగలుగుతాను. నేను పార్టీలు మారటం కాదు అని, కానీ కొట్లాడతా అని. కానీ ఏ పార్టీల అలయన్స్ ఉంటుందో, ఏ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయో, ఏ పార్టీల పై నేను చెప్తే చెప్పండి. ఒకటి చెప్పాలి రాజేందర్ గారు, మీరు ఒకటి ఫైనల్ క్వశ్చన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తూ ఉంటుంది, టీడీపీ పోటీ చేస్తూ ఉంటుంది. మరి బీజేపీ కలిసి పోటీ చేస్తుందా? ఇక్కడ కలవడం వల్ల లాభమా నష్టమా? సరే, కలవకపోవడం మీ జాతీయ స్థాయి నాయకత్వం నిర్ణయిస్తుంది. కలిస్తే మంచిదా కాదా మీ ఒపీనియన్లో? ఇప్పుడు దాని మీద కామెంట్ ఇప్పుడే చేయను నేను. ఇంత అస్పష్టతలో ఇప్పుడు అసందర్భంగా నేను ఎట్లా మాట్లాడుతాను? రైట్. కానీ అధికారంలోకి మాత్రం బీజేపీ రాబోతుంది అంటారు. రావాలని నేను కోరుకుంటాయండి, ప్రజలు కోరుకుంటున్నారు, నేను నాయకత్వం వహిస్తున్నాను. రైట్. దాన్ని ఫుల్ఫిల్ చేయాలనే సంకల్పంలో నేనున్నా. రైట్. థ్యాంక్ యూ రాజేందర్ గారు.
మొత్తానికి రాబోయేది బీజేపీ ప్రభుత్వం అనే ధీమాలో మాత్రం ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. అదే సమయంలో పార్టీ మారే అంశంపై కూడా గతంలో కూడా చాలాసార్లు స్పందించారు, ఇప్పుడు కూడా స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న భూ మాఫియాపై మాత్రం తన పోరాటం కంటిన్యూ చేస్తానని ధీమాగా చెప్తున్నారు. ఇది ఈటెల రాజేందర్ గారితో వీకెండ్ ఇంటర్వ్యూ.